వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు విధ్వంస పాలన, రాజారెడ్డి రాజ్యాంగం, ఎక్కడ కూడా మరి ప్రశాంతత లేకుండా మంది శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అప్పుడు మరి ఎక్కడెక్కడ జరిగింది, ఏమేమి జరిగిందంటే మాత్రం అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది అంటారు కానీ దానికి సంబంధించిన ఎవిడెన్స్ మాత్రం ఎవరు చూపించరు. కానీ ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ పార్టీ ఏదైనా గెలిచిన సందర్భంగా సంబరాలు చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సంబరాలు చేసుకుంటుంటే కూడా జీర్ణించుకోలేక వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఇప్పుడు ఉగాది పండుగ వస్తూ ఉంది. ఈ ఉగాది పండుగ సందర్భంగా ఈ వైసీపీ పార్టీ మీద అభిమానం ఉండేటువంటి వాళ్ళు ఆ ప్రేమను ఏదో రకంగా చూపించుకుంటారు, తన అభిమానాన్ని. సో ఆ రకంగా ఈ సీబావి అనేటువంటి గ్రామంలో మనక్కడ గ్రామాల్లో కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి దిమ్మెలు ఉంటాయి. ఆ దిమ్మలకు ఆ పార్టీ జెండాలు కూడా ఉంటాయి. సో అట్లా ఆ దిమ్మెల దగ్గర శుభ్రం చేసుకొని పూలు వేసి పూజ చేసి అభిమానాన్ని చూపితే టీడీపీ పార్టీ శ్రేణులు దాన్ని జీర్ణించుకోలేక ఆ దిమ్మెను కూల్చేసి ఆ జెండాని పీకి కింద పడేసినటువంటి ఘటన ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గం సీబావి గ్రామంలో జరిగింది. అంటే ఇక్కడ అభిమానాన్ని కూడా చూపించుకోవాలనేటువంటి పరిస్థితిలో రాష్ట్రం ఉందా అంటే మరి దీన్ని బట్టి అవునని అనిపిస్తుంది కదా. సో కొంతమంది అనుకోవచ్చు, ఈ దిమ్మె కూల్చేసి జెండా వీకేస్తేనే విధ్వంసమా అని చెప్పి కొంతమంది అనొచ్చు. విధ్వంసము, అరాచక పాలన ఎట్లా ఉంటుందనేటువంటిది స్థానిక సంస్థల ఎన్నికల్లోనే అర్థమైపోయింది కదా. ఒక త్రిపురాంతకం సంబంధించిన ఎంపీపీ ఏ రకంగా చేయబట్టి లాగారో అందరి ముందల, అధికారుల ముందర, ఎన్నికల్లో నిర్వహిస్తున్నటువంటి అధికారులు అందరి ముందల బహిరంగంగా ఒక చేయబట్టి లాగినటువంటి ఘటన. మరి దీన్ని ఏమంటారు? అరాచకం అన్నారా, విధ్వంసం అన్నారా? ఇట్లాంటి వాటిని మరి ఎక్కడ పడితే అక్కడ దాడులు చేసి కిడ్నాపులు చేసి గెలవడానికి ప్రయత్నం చేస్తే దాన్ని విధ్వంసం అన్నారా? సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ ఈ పండుగ సందర్భంగా పాపం వాళ్ళ అభిమానాన్ని చూపించుకునేటువంటి క్రమంలో ఈ రకంగా చేయడం అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అది జీర్ణించుకోలేక జగన్మోహన్ రెడ్డి అంటే భయం లేదంటారు, 11 సీట్లే అంటారు. మరి వాళ్ళు చేసుకున్నప్పుడు మీకు భయం లేనప్పుడు, ఆ పార్టీ మిమ్మల్ని ఏమీ చేయలేనప్పుడు, ప్రజలు చీదరించుకున్నారన్నప్పుడు ఎందుకు ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకుంటారు? మీకు ఇబ్బంది కలగకుండా, సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నప్పుడు వచ్చినటువంటి ఇబ్బంది ఏముంది అక్కడ? అంటే వాళ్ళకి తెలుసు ఈ జెండా కనపడకూడదు, వీళ్ళ అభిమానం చూపెట్టకూడదు, చూపిస్తే ఇదే రకంగా ఉంటుంది. ఈ రకంగా చూపెట్టడం వేరే వాళ్ళు ముందుకు రావాలన్నా, జెండా పట్టుకోవాలన్నా, వాళ్ళంటే తిరగాలన్నా భయపడాలి. భయపడే విధంగా ఈ రకంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం. సో దీనికి సంబంధించి ఒక వీడియో క్లిప్ కూడా ఉంది. ఆ వీడియో క్లిప్ మీకు స్క్రీన్ పైన పెడతాను, కావాలంటే చూడండి. కళ్యాణదుర్గం నియోజకవర్గం ఇక్కడ దిమ్మె ఉంది. ఇక్కడ పెట్టిన దిమ్మెంత కింద మట్టి అంతా పడిపోయింది చూడండి, ఇక్కడ పడగొట్టేస్తాడు దాన్ని. సో దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి వైసీపీ పార్టీ నేత తలారి రంగయ్య గారికి మరి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అంటే ఖచ్చితంగా వీళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ అవుతుంది. కానీ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుందా? ఉండదు. కాకపోతే ఏంటంటే గొడవలు అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి పోలీసులు అయితే మాత్రం ముందస్తు జాగ్రత్తగా అక్కడ బందోబస్తు అయితే నిర్వహించినట్టుగా గ్రామస్తులు అయితే చెప్తా ఉన్నారు. ఎందుకంటే తప్పదు, పోలీసులకైతే తప్పదు. ఇంకా బందోబస్తు చేయకపోతే మళ్ళీ పండుగ రోజు ఏదైనా గొడవలు అయితే ఇబ్బంది, సామాన్య ప్రజలు ఇబ్బంది పడతారు. ఇట్లా అధికారంలో ఉన్న శ్రేణులు, అధికార పార్టీ చెందినటువంటి శ్రేణులు రెచ్చగొట్టడం వల్ల ఇలాంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వైసీపీ పార్టీ శ్రేణులు గట్టిగానే చెప్తా ఉన్నారు, మీరు విగ్రహాలు పడగొట్టినా, దిమ్మలు పడగొట్టినా, జెండాలు బీకేసినా మేమేం భయపడేది ఏమి ఉండదు. మీరు ఇక్కడ బీకేయచ్చు, విగ్రహాలు పడగొట్టచ్చు, కానీ మా గుండెలో ఉన్నటువంటి ప్రేమను మాత్రం మీరు దూరం చేయలేరు. మీరు విగ్రహం ఒక చోట ఏపీలో ఆ మధ్యకాలంలో విగ్రహాలు ధ్వంసం చేశారు కదా, రాత్రి విగ్రహం పడగొడితే తెల్లారిసరికి మళ్ళీ సేమ్ అలాంటి విగ్రహమే తీసుకొచ్చి తమ అభిమానాన్ని చూపినటువంటి పరిస్థితి రాష్ట్రంలో. సో ఖచ్చితంగా విగ్రహాలు పడితే విగ్రహాలు వస్తాయి, జెండాలు బీకేస్తే జెండాలు వస్తాయి. కానీ చేయాల్సింది అది కాదు కదా. ఆ జెండా మోసేవాడు మన జెండా మోయాలంటే ఏం చేయాలనేది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఆ ఆలోచన వీళ్ళకి లేదు. ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా చేయాలనే ఆలోచన తప్ప, ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన తప్ప ఏమీ కనిపించడం అయితే లేదు. సరే చూద్దాం ఇంకా రానున్న రోజులు ఇంకేమేమి జరుగుతుంది దానికి సంబంధించి. సో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.